చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన బొనిగల సొలొమన్ గారు. ముఖ్యంగా ఈరోజు రిటైర్డ్ పీపుల్ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్య పీపుల్ తీసుకుంటే వాళ్ళ దగ్గర ఒక 30 లక్షల రూపాయలు ఉన్నాయనుకుందాం. ఇవి ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తే నెల నెల కూడా ఒక మంచి ఇన్కమ్తో వాళ్ళు హ్యాపీగా బతకొచ్చు అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. బయట చూస్తుంటాం సార్, చాలామంది రిటైర్డ్ అయిన పర్సన్స్ని, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరీ అండ్ అలాగే రిటైర్ అవ్వబోయే వాళ్ళు కూడా చాలా మంచి ఎగ్జాంపుల్ కింద ఉండాలి ఈ ఎపిసోడ్ అనేది. మన దగ్గర ఒక 30 లక్షల రూపాయల అమౌంట్ ఉంది అనుకున్నట్లయితే దాన్ని ఎక్కడ మనం పెట్టినట్లయితే ఏ నెల ఎవరిని అడగకుండా ప్రశాంతంగా బ్రతకగలం అంటారు? చూడండి విరాట్ గారు, 30 లక్షలు ఉన్నాయనుకోండి లంసం, 60 ఇయర్స్ ఏజ్, అంతే అనుకున్నాం. 60 ఇయర్స్ అనుకోండి. వాళ్ళకి జనరల్గా ఏంటంటే పనిచేసే సామర్థ్యం ఉండదు. సో వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. సో వాళ్ళ ముందున్న మార్గాలు ఏమిటంటే బ్యాంక్ ఎఫ్డి మనం చెప్పే పని లేదు. 30 lakhs బ్యాంక్లో పెడితే సుమారుగా 6 to 7%. 7% అంటే సుమారుగా 30 lakhs 16-17 వేలు వస్తుంది. పోస్ట్ ఆఫీసులో కూడా పెట్టుకోవచ్చు. అవును. ఈ బ్యాంక్ ఎఫ్డీలు పోస్ట్ ఆఫీసులో ఏంటంటే రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్ విరాట్ గారు. ఇక్కడ ఏమిటంటే రిస్క్ లేని ఇన్స్ట్రుమెంట్స్ అంటే చెప్పిన ఎఫ్డి రేటు గ్యారంటీకి వస్తుంది, కానీ కొంచెం ఇన్ఫ్లేషన్ అందుకోలేరు వాళ్ళు. కాకపోతే రిస్క్ ఉండదు. సుమారుగా 16-17 వేలు, 30 లక్షలకి 16-17 వేలు కంఫర్టబుల్గా వస్తుంది. ఇదొక మార్గం వాళ్ళకి. అయితే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ప్యూర్ ఈక్విటీ కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఏమిటంటే హైబ్రిడ్ ఫండ్స్ అని ఉంటాయి, లేదంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని ఉంటాయి, లేదంటే మల్టీ అసెట్ ఫండ్స్. ఇవేమిటంటే ఈక్విటీ అంటే స్టాక్స్లో కొంత పోర్షన్ ఇన్వెస్ట్ చేస్తారు, కొంత పోర్షన్ డెట్ అంటే ఎఫ్డి అలాగా బాండ్స్ ఇన్వెస్ట్ చేస్తారు. దీన్ని హైబ్రిడ్ ఫండ్స్ అంటారు. మల్టీ అసెట్ అంటే ఈ రెండు కాకుండా ఇంకా గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. మల్టీ అసెట్ పేరులోనే ఉంటుంది, మల్టీ అసెట్ ఎక్కువ అసెట్స్లో చేస్తారు. సో ఇక్కడ ఏమిటంటే ప్యూర్ ఈక్విటీలో చేస్తే ఏమిటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది. స్టాక్ మార్కెట్ పడినప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్ డౌన్ అవుతుంది. హైబ్రిడ్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ ఫండ్స్లో ఏమిటంటే రిస్క్ తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది మీకు తెలియదు ఏముంది, కొంత బాండ్స్లో పెడతాము, కొంత కమోడిటీస్లో పెడతాం కాబట్టి రిస్క్ తగ్గుతుంది. అయితే ఈవెన్ హైబ్రిడ్ ఫండ్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, మల్టీ అసెట్ ఫండ్లో పెడితే కూడా మ్యూచువల్ ఫండ్స్లో ప్రతి మ్యూచువల్ ఫండ్లో సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. అది లిక్విడ్ ఫండ్ కావచ్చు, లిక్విడ్ ఫండ్ అంటే ట్రెజరీ బిల్సే అయినా సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. బాండ్ ఫండ్స్ అంటే బాండ్స్, కంపెనీలు బాండ్లు కొనుక్కోవటం అయినా మార్కెట్ రిస్క్. అంటే మ్యూచువల్ ఫండ్ అనే మాట వస్తే ఆ సీనియర్ సిటిజన్ అర్థం చేసుకోవాల్సిందంటే మార్కెట్ రిస్క్ ఉంటుంది. అయితే మ్యూచువల్ ఫండ్లో ఏమిటంటే తీసుకునే అమౌంట్ ఎస్డబ్ల్యూపి, సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అంటే ఎస్ఐపికి ఆపోజిట్, అది మనం ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు. ఓకే. మ్యూచువల్ ఫండ్లో తీసుకునే అమౌంట్ ఎస్డబ్ల్యూపి సిస్టమ్ అది ఫిక్స్డ్ పెట్టుకోవచ్చు. సపోజు 9.6% చూజ్ చేసుకోవచ్చు. అంటే 10 లక్షలకి 8,000, 30 లక్షలకి 24,000. మీకు బ్యాంకులో పోస్ట్ ఆఫీస్లో 17,500 అలా వస్తే ఇక్కడ మీరు 24,000 ఆప్ తీసుకోవచ్చు. అంటే కొంతమంది ఏం చెప్తారు 6% తీసుకోండి అంటారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్. కొంతమంది ఇన్వెస్టర్స్ ఏమంటారు 6% తీసుకుంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే 9.6% వరకు కూడా మీరు తీసుకోవచ్చు. అంటే 30 లక్షలకి నెలకి 24,000 మీకు కంఫర్టబుల్గా వస్తుంది. 24,000 మార్కెట్ పెరిగినా తగ్గినా ఖచ్చితంగా మీరు చెప్పిన డేట్ ఫస్ట్ అంటే ఫస్ట్ వచ్చేస్తుంది. అంటే శాలరీ లాగా ప్యాసివ్ ఇన్కమ్. ఏమిటి ప్రాబ్లం అంటే ప్రిన్సిపల్ అప్ అండ్ డౌన్ అవుతుంది. సపోజ్ ఈ సంవత్సరం 9.6% మనం తీసుకుంటున్నాం, 9.6% మార్కెట్లో రాలేదనుకోండి, మీ 30 lakhs 29 అవ్వచ్చు, 28 అవ్వచ్చు, 27 కూడా అవ్వచ్చు. సపోజ్ మార్కెట్లో 12% వచ్చింది అనుకోండి, మీ 30 lakhs గ్రో అవ్వచ్చు. అంటే మార్కెట్ రిస్క్ ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో ఒక 10%, 11% స్టాక్ మార్కెట్లో
ఈవెన్ మల్టీ అసెట్ ఫండ్స్, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్స్ కూడా వస్తున్నాయి కాబట్టి పరిశీలించవచ్చు. అయితే నేనేం చెప్తున్నానంటే విరాట్ గారు మీరు అడిగిన సీనియర్ సిటిజన్స్కి వాళ్ళకి అసెట్స్ని బట్టి, రిస్క్ తీసుకునే సామర్థ్యం లేకపోతే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని బట్టి అండర్స్టాండ్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. వాళ్ళకి వేరే ఇన్కమ్ ఉందనుకోండి, ఎఫ్డీలో పెట్టుకుంటే 17,000 వస్తే కూడా కష్టం. ఇప్పుడు వేరే ఇన్కమ్ ఉంది, సపోజ్ వాళ్ళకి రెంట్స్ కానీ పిల్లలు ఇవ్వటం కానీ ఇంకేమైనా ఇన్కమ్ ఉందనుకోండి, ఇది తక్కువ వచ్చినా పర్వాలేదు, రిస్క్ తీసుకునే పని లేదు. వాళ్ళు వేరే ఇన్కమ్ లేదు, 17,000 సరిపోవట్లేదు, ఎక్కువ రావాలి అన్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళొచ్చు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్కి గ్యారంటీ ఉండదు. అయితే ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీరు డైరెక్ట్గా వెబ్సైట్ ద్వారా వెళ్ళొచ్చు, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళొచ్చు. అయితే ప్రిన్సిపల్కి గ్యారంటీ ఉండదు కదా, డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే మార్కెట్ హ్యూజ్ కరెక్షన్, ఏమైనా యుద్ధాలు వచ్చినప్పుడు, ఏదైనా పెద్ద ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగినప్పుడు హ్యూజ్ కరెక్షన్స్ ఉంటాయి. అప్పుడు డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళినప్పుడు ఏమిటంటే మీ యొక్క మన ఎస్డబ్ల్యూపీ అంటే మన యూనిట్స్ అమ్ముతారు, అంటే మన ఫ్లష్ని మనమే కోసుకుని తింటున్నట్టు అర్థం, మన ప్రిన్సిపల్లోంచి తీసుకుంటున్నట్టు. అయితే కరెక్షన్ వచ్చినప్పుడు ఎక్కువ యూనిట్స్ సెల్ చేయాల్సి వస్తుంది కాబట్టి డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే అడ్వైజర్ ద్వారా వెళ్ళినప్పుడు కొంచెం మీకు సార్ ఇట్లా మార్కెట్ డౌన్ అవుతుంది కాబట్టి 24,000 కాకుండా 20,000 పెట్టుకుందాం, కొంచెం తగ్గించుకుందాం అని కన్విన్స్ చేసే అవకాశం ఉంది. అంటే సలహాతో వెళ్ళినప్పుడు సీనియర్ సిటిజన్స్కి రిస్క్ని అర్థం చేసుకునే ఉంటుంది. లేదు డిస్ట్రిబ్యూటర్ ద్వారా వెళ్ళకుండా డైరెక్ట్గా వెళ్దాం అనుకుంటే 9.6% కాకుండా 6%, 7% తీసుకుంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు ఆ ఏజ్లో రిస్క్ అనేది తీసుకోలేరు ఒకటి, అండ్ వీళ్ళంత ఎక్కువ పర్సెంటేజ్ డబ్బులు వస్తే బెస్ట్ కదా. మరి ఆ టైంలో మరి బెస్ట్ సొల్యూషన్ ఏదని అంటారు మీరు? బెస్ట్ సొల్యూషన్ ఏమిటంటే అండి, ఆయనకి వేరే ఇన్కమ్ లేదు, ఇదే ఇన్కమ్ 9.6% అంటే 24,000 కంఫర్టబుల్గా తీసుకోవచ్చు. ప్రిన్సిపల్ తగ్గినా పర్వాలేదు, ఒక్కొక్కసారి వేరే ఇన్కమ్ లేదు, అతని నీడ్స్ ఫుల్ఫిల్ కావాలి, తీసుకోవచ్చు. సపోజ్ ఫండ్ 12% వర్కౌట్ చేసింది అనుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ గ్యారంటీ కాదు మనం ప్రజలకు చెప్పేది. ఒకవేళ 12% వర్కౌట్ చేస్తే మిగతా 3% ప్రిన్సిపల్కి యాడ్ అవుతుంది. ఒక 10 ఏళ్ళ తర్వాత ఇంకొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. సో ఆ లెక్కను చూస్తే కొంతమంది కొంచెం 50 అంటే కొంచెం ఎర్లీగా 50 years నుంచి ప్లాన్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్ అనొచ్చు. 50 years నుంచి ప్లాన్ చేస్తే అక్యుములేట్ అవడానికి టైం ఉంటుంది, 10 years టైం. రూల్ ఆఫ్ 72 డివైడెడ్ బై 12% వేసుకున్నా 6 years డబుల్ అవుద్ది. అప్పుడు సపోజ్ మీరు చెప్పిన ఇన్వెస్టర్ 50 ఏళ్ళకే 30 లక్షలు పెట్టారనుకోండి, 56 సంవత్సరాలకి 60 అవుతుందా ఓకే ఆ డబ్బు, 62 సంవత్సరాలకి 1,20,00,000 అవుతుంది. అప్పుడు ఎస్డబ్ల్యూపీ తీసుకుంటే కోటికి 80,000, 9.6% అంటే. సో ఎర్లీగా స్టార్ట్ చేస్తే అక్యుములేషన్ అవ్వటానికి టైం ఇస్తారు కాబట్టి మార్కెట్స్లో మీకు మంచిగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. అయితే మన ఎపిసోడ్ ద్వారా ప్రజలు మిస్అండర్స్టాండ్ కాకూడదు. మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ గ్యారంటీ కాదు, రిస్క్ ఉంటుంది. రిస్క్ని అర్థం చేసుకుని పెట్టాలి. 12% గ్యారంటీ కాదు. అయితే తీసుకునే డబ్బులు ఎస్డబ్ల్యూపీ 9.6% అది గ్యారంటీగా మనం ఖచ్చితంగా మార్కెట్ పెరిగినా తగ్గినా తీసుకోవచ్చు. వచ్చే ఇన్కమ్ గ్యారంటీ, కానీ ప్రిన్సిపల్ అప్ అండ్ డౌన్ అవుతుంది, అది అర్థం చేసుకోవాలి. అది మన ఎపిసోడ్ ద్వారా మన ప్రజలకి ఇచ్చే సందేశం. వండర్ఫుల్ సార్. సో విన్నారు కదండి, ముఖ్యంగా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏం చేస్తే బెస్ట్ అనేది. అండ్ డెఫినెట్లీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కొంచెం అహెడ్ ఉంటే బెస్ట్, అంటే కొంచెం ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే బెస్ట్. జస్ట్ ఒక 10 years గ్యాప్లో ఎంత డిఫరెన్స్ వస్తుందో చూసారు కదా. అంటే 60 ఏళ్ళు ఉన్న ప్లానింగ్ ఏదైతే ఉందో అది 50 yearsకి మనం చేసుకోగలిగితే అప్పుడే ఇన్వెస్ట్ చేయగలుగుతాయి అమౌంట్ అనేది. కొంచెం బెటర్గా సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ అనేది మనం చూడొచ్చు అనమాట. మరింత ఇన్ఫర్మేషన్ కోసం, మరింత క్లారిటీ కోసం మీరు డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా సార్ని కూడా సంప్రదించవచ్చు, డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి. మరి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.